అందరికీ నమస్తే అండి. మనకి చిన్నప్పుడు ఒక కథ ఉండేది. చీమ చీమ ఎందుకు కుట్టావే అంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. అలాగే ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక సీక్రెట్ చెప్పేశారు. మద్యం ధరలు మద్యం ఎందుకు రేట్లు పెరిగేవే అంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మరి రేట్లు పెరగొద్దా అని అందంట. ఆ విషయం మన గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అచ్చమైన తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. సంక్షేమ పథకాలు మద్యం అమ్మిన డబ్బులతో వచ్చిన ఆదాయం ద్వారా 4 సంక్షేమ పథకాలు అమలు చేశాము అని సగర్వంగా చెప్పుకున్నారు. ఇది తప్ప రైటా అనేది నేను మళ్ళీ చెప్తా. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. దీనికి కేవలం 4 రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి, కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిపితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు. అర్థమైంది కదా? మద్యం అమ్మారు కదా, దాని ద్వారా వచ్చిన ఆదాయం డబ్బులతో ఈ 4 సంక్షేమ పథకాలు అమలు చేశారంట. అలాంటప్పుడు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవడమే కదా. మద్యం తాగేది ఎవరు? సాధారణ ప్రజలే, మన రాష్ట్ర ప్రజలే తాగుతారు. ఆ సంక్షేమ పథకాలు తీసుకునేది ఎవరు? మన రాష్ట్ర ప్రజలకే ఇస్తారు. మద్యమేమి పక్క రాష్ట్రం వాళ్ళు పక్క దేశం వాళ్ళు తాగరు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మనకేమీ సంక్షేమ పథకాలు అమలు చేయరు. అంటే ఏ ఇంట్లో తీసుకెళ్తున్నారో ఆ ఇంటికే ఇస్తున్నారు. అందుకే 200 రూపాయలు ఉన్న మద్యాన్ని 400 చేశారు. 200 రూపాయలు ఎక్స్ట్రా చేశారు. ఆ ఎక్స్ట్రా చేసిన 200 ఆదాయంగా కన్వర్ట్ చేసుకొని ఇదిగో ఆదాయం వచ్చింది, ఈ ఆదాయాన్ని పంచిపెడదామని చెప్పి పంచిపెట్టారు. అమ్మఒడి అంట, జగనన్న విద్యాదీవెన అంట, ఈ 4 సంక్షేమ పథకాలు అమలు చేశారంట. మరి ఇది సంక్షేమంలో డొల్లతనమా కాదా? మేము సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశాము అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం, మరి ఇది డొల్లతనమే కదా, ఇది తప్పే కదా. ఎందుకు తప్పు అంటే, ఒకవేళ మద్యం ధరలు పెంచకపోతే 180 రూపాయలు ఉన్న సీసా 180 రూపాయలకే అమ్మి అప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే అది గొప్పతనం, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. 180 రూపాయలు ఉన్న మద్యం సీసాని 350 రూపాయలు 400 రూపాయలు చేసి ఆ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ని సంక్షేమ పథకాల రూపంలో అందిస్తే అది గొప్పతనం అవుద్దా? ఈ జేబులో కొట్టేసి ఈ జేబులో పెట్టడం కాదా? పైగా ఇంకా అదనపు బోధన ఉంది కదా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఎందుకో ఈ సీక్రెట్ చెప్పేశారు. అఫ్కోర్స్ ఇది సీక్రెట్ కాదు, అందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు. ఆల్రెడీ మద్యం ధరల వల్లనే, మద్యం విషయంలోనే ప్రభుత్వం ఇంత దారుణంగా ఓడిపోయింది. ప్రభుత్వం చెప్పుకునే ఏకైక గొప్పతనం సంక్షేమ పథకాలు మేము ఇచ్చాము అని, సంక్షేమ పథకాలు మేము గొప్పగా ఇచ్చాము అని. ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే ఏకైక అంశం మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని. మరి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో అసలు రహస్యం బయటపెట్టేసాడు ఈయన. మద్యం అమ్మాము, ఎక్కువ రేట్లకు అమ్మాము, ఆ ఎక్స్ట్రా వచ్చిన దాంతో మేము ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చేసామనే విషయాన్ని బయటపెట్టాడు. ఇది వైసీపీ వాళ్ళు ఇప్పటికే వైసీపీ పార్టీ కొంచెం కష్టాల్లో ఉంది. ఇటువంటి వ్యవహారాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటిని కెలుక్కోవడం అనవసరం, వీటిని మళ్ళీ ప్రస్తావించడం అనవసరం. అలా కెలుక్కోవడం వలన, ప్రస్తావించడం వల్ల ఆ పార్టీకి డ్యామేజీ తప్ప వచ్చేది ఏమీ ఉండదు. పాపం డ్యామేజీని కంట్రోల్ చేయడానికి సీమరాజా కూడా లేడు. ఆయన ఒక 20 రోజుల నుంచి లేడు. పాపం వైసీపీకి ఎక్కడ డ్యామేజ్ అయినా ఆయన కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడున్నాడో తెలియట్లా. సో డ్యామేజీ కంట్రోల్కి ఇంకెవరూ లేరు. కాబట్టి వాళ్ళే డ్యామేజ్ చేసుకోకుండా ఆగాలి. నాకు ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళకే పంపించా. ఏంటి సార్ ఈయన ఇలా మాట్లాడారు మాజీ మంత్రి గారు, దీన్ని మీరు ఏమంటారు అని. తప్పే, అలా మాట్లాడడం నిజంగా మాకు ఇబ్బందికరమే అన్నారు ఆయన. అంటే అందరికీ తెలుసండి, కానీ ఈయన ఓపెన్గా చెప్పాడు కదా, ఓపెన్గా చెప్పేసరికి ఒప్పుకున్నట్టే కదా. అలాగే ఆల్రెడీ కరెంటు బిల్లులు పెంచారు. 500 రూపాయలు వచ్చే బిల్లు 800, 900 వచ్చేలా చేశారు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రకరకాల ట్యాక్సులు వేశారు. ఇవన్నీ జరగడం ద్వారా వచ్చిన డబ్బులనేమో సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చారు. సో అలా చేశారు. దాన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. అది గత ప్రభుత్వ నిర్వాహకం. సరే, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వలేక ఆదిలోనే చతికిలు పడే అవకాశం కనిపిస్తోంది. నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తా. బహుశా చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు, కొన్ని పథకాల విషయంలో యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది.
సంక్షేమ పథకాలు అయితే అమలు చేయడం కష్టమే. వీళ్ళు ఇచ్చిన హామీలు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది. నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో అది డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ.